ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడావు. నువ్వు వెళ్ళడం మంచిదే అయిందిలే అక్షర. ఆ గౌడి గెదగాడికి ఈ సెకలు కూడా ఉన్నాయా? బానే తిక్క కుదిరిచావు. ఆ పాప పడుకుందా అండి? వాళ్ళమ్మ దగ్గర చక్కగా పడుకుంది. వచ్చావా అమ్మా? ఎలా ఉంది మీ అమ్మగారికి? బాగున్నారు అత్తయ్య, ప్రాబ్లం ఏం లేదు. అదే అడుగుతున్నాం, చెప్తుంది. ఇక హ్యాపీగా రేపు ఉగాదిని గ్రాండ్గా చేసుకోవచ్చు. ఒరే అరవిందా, రేపు మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పిలువు. ప్రోగ్రాం పెట్టి ప్రైజ్ ఇద్దాం. ఏమంటావు బుజ్జమ్మ? అనేదే ఉందండి, నేను అదే అందాము అనుకుంటున్నాను. నా మనవరాలు మళ్ళీ మన ఇంట్లో అడుగు పెట్టింది కదా, అందర్నీ పిలిచి ఆనందంగా జరుపుకుందాం. నా కోడలు వచ్చినందుకే అని చెప్పు. ఇగో. ఏమన్నారు? ఏం లేదు, చెప్పింది కదరా, అందరినీ పిలవండి. బేబమ్మని మీ అమ్మగారు వాళ్ళందరినీ కూడా పిలవండి. అమ్మని చెల్లిని అక్క పిలిచిందంట అత్తయ్య, వెళ్తున్నామన్నారు. బేబమ్మ పిన్నికి చెప్తాను. సరే, ఆ ఏర్పాట్లు చూడరా. సరే అమ్మా. తప్పకుండా అందర్నీ రమ్మను. ఏమండి, మన తెలుగింటి కొత్త సంవత్సరం పండుగ కదా, అందర్నీ మన సాంప్రదాయ దుస్తుల్లో రమ్మనండి. కరెక్టే కరెక్టే. నేను వాడికి అదే చెప్దాం అనుకున్నాను. అలాగే రమ్మను. సరే అమ్మా, చెప్పొస్తాను. ఇంకేంటి బుజ్జమ్మ, ఇంకా ఏమైనా మాట్లాడాలా? మీరు మాట్లాడుకోండి, నాకు పనుంది. మాట్లాడదు. ఇగో. మావి గారు ఊరుకోండి. ఏదో అంటానమ్మా, మంచిది కదా, అది బయటికి చూపించదని. ఎలాగోలా రప్పించింది, ఇక దిగులు లేదు. మీ రాకతో ఈ ఇంటికి కళొచ్చిందమ్మా. రేపు పండగ కళకళలాడుతుంది. కోడలు చెప్పినట్టు అందరూ మన సాంప్రదాయ దుస్తుల్లోనే వచ్చారు. నేను చెప్పాగా, అది చెప్పరు. సరే, దాందే ఉంది. మా బుజ్జమ్మ చెప్పినట్టే అందరూ వచ్చారు, సంతోషం. సంతోషం. అరవిందా, వస్తున్నారా? వస్తున్నానమ్మా. వీళ్ళు నువ్వు చెప్పినట్టే వచ్చారు. మీరే వచ్చారు. అక్షరేది? వస్తుందమ్మా. వచ్చేసా. నా గురించేనా ఎదురు చూస్తున్నారు? అవునమ్మా, రా. రమ్మని పిలిచాక ఇక్కడ దాకా వచ్చిందని అక్కడ దాకా రాలేనారా? తెలిసింది బుజ్జమ్మొదిన, తెలిసింది. చెవుల్లో ఆ మాట పడగానే మహదానందం వేసింది. మీ కొడుకు కోడల్ని తెచ్చుకున్నారు, ఆనందం. మీ గొప్పతనాన్ని చాటుకున్నారు.
బాగుంటే చక్కగా పట్టుచీర కట్టుకొని లక్ష్మీదేవిలా ఇక్కడ కనపడేది. ఏం చేస్తాం? ఎవరొస్తున్నారో చూడండి. మీరేనా అందంగా ముస్తాబై వచ్చేది? మా వదిన రాలేదా? ఎలా ఉన్నారు? లక్ష్మీదేవిలానే ఉన్నా. విన్నారా వదిన? దిష్టి మీ అమ్మగారే తీసేశారులేండి. అయ్యాక గుమ్మడికాయ కొట్టండి. బొడియాలు పెట్టుకోవడానికి కాదు. తమాషాగా అన్నలే. అమ్మ అక్షర, ఎవరేం కోరుకుంటారో తెలుసుకోగలిగావు. అదే నువ్వు. అదే కదనయ్య నేను అనేది. మనసులో ఉన్న బాధల్ని ఇట్టే పట్టేసుకుంటుంది. అవునత్తయ్య, అందరి సంతోషమే అక్షర సంతోషం. అలాంటి భార్య దొరకటం నీ అదృష్టమయ్యా. ఇలాంటి మనసున్న కోడలు రావడం మా వదిన పూర్వజన్మ సుకృతం. ఏమంటారు? నిజాన్ని ఒప్పుకోవడంలో మాకెప్పుడు ఇగో ఉండదు. ఏంటి బుజ్జమ్మ? అనకూడదు. మావయ్య గారు. సరే, అందరూ వచ్చారుగా, మొదలు పెట్టేద్దాం. ఏమండి, వీళ్ళు రాలేదా? ఎవరు? తెలిసిన వాళ్ళని రమ్మన్నాను అత్తయ్య గారు. వస్తామన్నారు. అదిగో వచ్చినట్టున్నారు. రండి. నమస్తే. నమస్తే అండి. నమస్కారం. రండి. వీళ్ళు చాలండి, మీరు ఆ రోజు వచ్చారు కదా. అవునత్తయ్య. మా మ్యారేజ్ సంగీత్ ఫంక్షన్కి వచ్చారు. బాగున్నారండి? మేము బాగున్నాం. మీ మ్యారీడ్ లైఫ్ బాగుందండి? ఎంత బాగుందో. అలా అయితే బ్రదర్ ఏంటి అదోలా అంటున్నాడు? ఆయన అలాగే కామెడీలు చేస్తారులేండి. ఓ, మీ టైప్ కాదన్నమాట. తను మీ వారిలాగే కామెడీ చేస్తారులే అమ్మా. కామెడీ చేసినట్టు లేదే.
మీరప్పుడు వచ్చినట్టు లేరే. ఎప్పుడొస్తే ఏంటండి, పచ్చడి చేసామా లేదా అన్నదే ముఖ్యం. ఎవరిని? నా వైఫ్కి కామెడీ పలుకులు కొంచెం ఎక్కువలేమ్మా. పండగ కదా బాబు, అదే కావాలి. వచ్చినందుకు సంతోషం. మీకు కూడా అండి. ఉగాదంతా మీ ఇంట్లోనే కనపడుతుంది. మీతో కలిసి మాకు పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ ఇంకా హ్యాపీగా స్టార్ట్ చేద్దాం. అమ్మా, అందరూ పోటీ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. సరేరా. నువ్వెందుకు వచ్చావు? అలా అంటారేంటండి? ఇది నీలాంటి వాళ్ళ ప్లేస్ కాదని. పోనీలే రాజేష్, కష్టపడి తయారై వచ్చినట్టుంది, వదిలే. ఇది ఉంటే అన్ని తారుమారు చేస్తుంది అక్షర్ గారు. అసలే చచ్చిన పాములా తయారైంది, ఇంకేం చేస్తుందిలే రాజేష్. వచ్చే ఉగాది ఎలాగో జైల్లోనే కదా, ఈ జ్ఞాపకాలన్నా ఇద్దాం. నేనేం చేయలేదు అక్షర. ఏం చేయలేదులే, పాల్గొంది. సరే, మీ ఇష్టం. అమ్మయ్యా, ఈరోజు ఎలాగైనా అందరితో కలిసిపోయి అన్నింటా గెలిచి అత్తయ్యని మచ్చిక చేసుకోవాలి. అలాగే తెలియని వారు తెలుసుకోవాల్సిందేంటంటే, జనవరి 1 రాగానే హ్యాపీ న్యూ ఇయర్ అని సంబరపడిపోయి కేకులు కట్ చేసి సంబరాలు చేస్తాం. అది ఆంగ్ల సంవత్సరం. మన తెలుగు కొత్త సంవత్సరం ఈ ఉగాది. మనం కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకాల్సింది ఈ రోజు. మన సంబరాలు అంబరాన్ని అంటాల్సింది ఈ రోజే. కాబట్టి గొప్పగా జరుపుకుందాం. అందుకనే అందర్నీ పిలిచాను. అందులో భాగంగానే మొదట నిర్వహించబోయే పోటీలో ముచ్చటైన జంట ఎవరు? ర్యాంప్ వాక్ అంటారుగా, అలా జంటలు నడవాలి. అందులో గెలిచిన వారి అర్ధాంగికి బంగారు కిరీటం తొడుగుతాను. ఈ రోజు మీరిద్దరూ ఫినిష్. నేను వీడితో వెళ్ళాని. అప్పుడే అత్తయ్య కలుస్తున్నారులే అన్న టైప్లో అయినా ఆలోచించి కాస్త కరుగుతుంది. కానీ వీడు ఒప్పుకోడే. ఎలా? రెండోదిన గారు కూర్చోండి. అక్షర, వెళ్ళండి. ముందు అతిథులు, మీరు వెళ్ళండి. ఈ ఫార్మాలిటీస్ ఎందుకండి? అతిథి దేవో భవ అంటారు కదా అక్షర, ఊరికే చెప్పరు. ముందు మీరు వెళ్ళండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి.
సార్ వెళ్ళినావా? వచ్చాను. సంతోషంగా ఉన్నారు. రెడీ చేస్తున్నా. జాన్, ఆ సంతోషం నవ్వులు ఎక్కువసేపు ఉండకూడదు. ఇద్దరు చావాలా. షూర్ సార్. కాల్చగానే ఫోన్ చేయి. ఎదురు చూస్తూ ఉంటా. అక్షర, నా పెళ్లి చూపులు చెడగొడతావా? ఇక మీకు అవే చివరి చూపులు. చావండి.